ఏముందా మామూలు ఏమన్నా తెచ్చారండి రాజ్యాంగం చెప్పాలి వాళ్ళకి చదవాలి కాదు అంటే వాళ్ళకి తెలియదా రాజ్యాంగం ఇంద్రుడు రశ్మి ఒకసారి ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు బాగానే రశ్మి అకారణం అరే నా పడక గంజా పడక అని చెప్పుతో కొడతాను నేను పొయ్యా అందుకని మీకు కంప్లైంట్ ఇస్తున్నా దీన్ని చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ చట్ట ప్రకారం 50 ఏళ్ళు తీసుకోండి నేను ఎస్పీ గారిని కూడా రేపు ఇల్లు కలుస్తాను నమస్కారం మీడియా మిత్రులందరికీ గత 4 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలులో జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది. చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలతో వస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలు నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంకీరికి ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి చొక్కా ఇప్పి మరి సవాలు విసిరా. ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదో నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్యవైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా, టీడీపీ లీడర్గా లేడు మనిషి. మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలి కదా, బాబు వచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తేయ్యా చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమి తేడా తెలియదు. ఎవడైతే వెంచరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను. ఇదిగో ఈ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అయితే ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము. వర్క్లో కూడా తాట తీసేస్తాడని నిన్నాము. నాది ఫస్ట్ కేసు. బహుశా కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్న అది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇది మనకు 1 టౌన్ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ మనం పెట్టినందుకు.